వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. పోలవరం అలాగే బనకచెర్ల ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తో సీఎం భేటీ కానున్నారు. ఏపీ మద్యం కుంభకోణంలో తన పాత్ర విజిల్ బ్లోయర్ లాంటిదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు అలాగే దొరకని దొంగలు నా పేరును లాగుతున్నారు. లిక్కర్ దొంగల దుస్తులు సగమే విప్పారు. వారి మిగతా దుస్తులు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తాను అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. 10వ తరగతి రెగ్యులర్ తో పాటు సార్వత్రిక విద్యాపీఠం, 10th అలాగే ఇంటర్మీడియట్ ఫలితాలు సైతం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మనమిత్ర, వాట్సాప్, లీప్ మొబైల్ యాప్లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. హెచ్ఐసిసి వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. జ్యూరీ కమిటీకి చైర్మన్ గా నటి జయసుధను ఎంపిక చేశారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలికలే పైచేయి సాధించారు. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కు వారం రోజులు గడువు ఇచ్చారు అధికారులు. 4 రోజుల పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంతో సహా సోమవారం భారత్ కు విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం వాన్స్ దంపతులు తమ కుమారులు ఇవాన్, వివేక్, కుమార్తె మిరాబెల్ తో జైపురలోని అంబర్ కోటను సందర్శించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజనన్ లాల్ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమార్ వారికి స్వాగతం పలికారు. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ దారుణ హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు ముందు 5 రోజులు గూగుల్లో హత్య గురించిన వివరాలను ఆయన భార్య పల్లవి శోధించారు. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడో ఆమె తెలుసుకున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పల్లవిని కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నేడు కీలక కార్డినెళ్ల సమావేశం జరగనుంది. రోమ్లో అందుబాటులో ఉన్న కార్డినెళ్లు మొత్తానికి ఇప్పటికే ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇందులో పోప్ ఫ్రాన్సిస్ భౌతిక కాయానికి సెయింట్ పీటర్స్ బసిలికాకు ఎప్పుడు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలనే విషయాన్ని నిర్ణయించనున్నారు. నటుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తల్లిదండ్రులయ్యారు. పండంటి ఆడపిల్ల పుట్టినట్లు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. మాకు ఆడపిల్ల పుట్టింది, ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక వివరాలు తాజాగా అకాడమీ వెల్లడించింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనున్నట్లు తెలిపింది. చిత్ర పరిశ్రమలో పెరుగుతోన్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకున్న అకాడమీ ఈసారి ఏఐ ఉపయోగించి తీసిన చిత్రాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.